విషయంలో ఉన్న పేతురు గారు చేసినటువంటి పరిచర్య, పరిశుద్ధాత్ముడు కొనసాగింపు, ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో ఉండి కార్యాలు జరిగించాడో, ఎలాగ తాళం చేతులు ఓపెన్ చేసి చేయించాడో, ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. ఈ 13వ అధ్యాయం దగ్గర నుంచి ఈ పౌలు గారు ప్రస్తావన ప్రారంభించబడం, అంటే మిషనరీ యాత్ర, మిషనరీ పరిచర్య. ఈ 13వ అధ్యాయంలో పౌలు గారు పరిచర్య, మిషనరీ యాత్రలు ప్రారంభించడం జరిగితే అది కంటిన్యూషన్ 28 అధ్యాయుల వరకు కూడా మనకి కొనసాగుతూనే. ఇందులో 13వ అధ్యాయం ఒకసారి చూడండి. అంటే పౌలు గారు ప్రస్తావన అంతా కూడా ఆయన రక్షణ, మారుమనసు అనుభవాలు అంతా కూడా ఈ 9వ అధ్యాయంలో మనకి కనబడుతుంటుంది. పౌలుగా మారడం, ఆయన రక్షించబడడం, ఆయన పరిసరలో రావడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. 13వ అధ్యాయం దగ్గర నుంచి ఆయన సువార్త పరిచర్యకి అన్య జనాంగాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళిపోతాడు అనే విషయం ఇంకా చదివాం కదా. అది అంతియోకయలో ఉన్న సంఘములో ఈయన రక్షణ పొందిన తర్వాత ఈ పౌలు గారు ఈ అంతియోకయ అంటే సిరియాలో క్యాపిటల్, ఇది సిరియా దేశానికి, అంటే ఇస్రాయేల్ దేశానికి పైన సిరియా దేశం. ఆ సిరియా దేశంలో క్యాపిటల్ అన్నమాట అంతియోకయ అనే పట్టణం, దానికి రాజధాని. ఇందులో మంచి సంఘం, ఆ సిరియా దేశానికే మంచి సంఘం అక్కడ ఏర్పాటు చేయబడడం జరిగింది, అది శిష్యుల ద్వారా. అక్కడ ఈ పౌలు గారు, ఈ బర్నబా, లేకపోతే మిగతా చాలా మంది ఉన్న కొన్ని పేర్లు ఉన్నాయి కదా, లూకియా, లేదా చతుర్థాధిపతి హేరోతో కూడా పెరిగిన మనయేసు, వీళ్ళందరూ కూడా మంచి ప్రవక్తలుగా, మంచి పరిచయం చేసేవాళ్ళుగా అక్కడ ఉన్నారు. పరిచయం చక్కని రీతిగా జరిగిపోతుంది. ఇక్కడ యెరూషలేములోను యూదయలో పరిచయం జరిగిపోతుంది, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మిగతా ప్రాంతాల్లోనూ కూడా జరిగిపోతుంది. ఇది ఎక్కువ సువార్త ప్రకటనలు కొన్ని చోట్లకి వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిందంటే మనకి 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలోనే మనం చూస్తే చాలా మంది యూదులు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు కదా, చాలా ప్రాంతాలు. ఒకసారి చూడండి, ఒకసారి 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూస్తున్నాం. ఏ దేశస్తులు ఉన్నారు అక్కడ? పార్తీయులు ఉన్నారు, మాదీయులు ఉన్నారు, ఎలామీలు ఉన్నారు, మెసొపొటేమియా వాళ్ళు ఉన్నారు, యోదాలు కప్పదోనియం ఉన్నారు, పొంతు, ఆసేవులు ఉన్నారు, రుగ్రియా ఉన్నారు, లేకపోతే పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు ఉన్నారు, ఈ ఐగుప్తు ఉన్నారు, లేదా ఇంకా కురేనీ దగ్గర లిబియా ప్రాంతం వాళ్ళు ఉన్నారు, రోమా నుండి వచ్చిన పరవాసులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది ఆ యోధా భాషే కాదు, అక్కడక్కడ భాషలు కూడా వాళ్ళ సొంత వాళ్ళ భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ యూదుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చెదిరిపోయినారు, అన్ని ఉన్నారు. ముఖ్యంగా యూదుల్లో ఇక్కడ యూదా పండక్కి, వీళ్ళు పండక్కి వచ్చారు. వీళ్ళు ఏ పండక్కి? పెంతెకొస్తు పండగకి వచ్చారు. ప్రతి పండక్కి వీళ్ళు రావాల్సి వస్తుంది, వీళ్ళు పండగలకి ఖచ్చితంగా రావాలన్నమాట. వీళ్ళు పస్కా పండగకు వచ్చిన వాళ్ళు 50 రోజుల పండగ వరకు కూడా, అంటే వీళ్ళు పండగ ఎన్ని రోజులు అంటే పెంతెకొస్తు పస్కా పండుగ మొదలెట్టిన దగ్గర నుంచి 50 రోజులు, అంటే 2 నెలల పండగ వాళ్ళు ఉండిపోయారంట చాలా మంది. అంతకు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళు తప్ప. ఇప్పుడు అక్కడ ఫ్లైట్లు, ట్రైన్లు ఏం లేవు కదా, ఇలాగ అలాగ వచ్చేయడానికి. వీళ్ళు నడిచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రోమా వెళ్ళాలంటే దగ్గర వారం రోజులు పని, షిప్పుల మీద, పడవల మీద. లేకపోతే ఏ బొబ్బులో నుంచి రావాలంటే 4 నెలలు నడిచి రావాలి. కనుక వీళ్ళు ఇక్కడే ఉండేవారు, చాలా హ్యాపీగా 4 రోజులు పండగనే ఆచరించేవారు. 40 రోజులు, 50 రోజులు, 2 నెలలు సుమారుగా పండగ. ఆ టైంలో యెరూషలేము చాలా సందర్భం ఉండేది అనమాట, చాలా జనాంగాలు. అది ఆ టైంలో వీళ్ళు వచ్చేసి అక్కడ ఉండడం, వీళ్ళు అక్కడ మొట్టమొదటి సంఘాన్ని పేతురు గారు అక్కడ లాక్ ఓపెన్ చేయడం, తాళం ఓపెన్ చేయడం, యూదుల మధ్యన పరిచర్య జరగడం. వీళ్ళు అక్కడి నుంచి పెంతెకొస్తు పండుగ రోజు అయిపోయిన తర్వాత ఎవరి ప్రాంతాలకు వెళ్ళిపోతారు కదా, వీళ్ళందరూ కూడా సువార్తలో ఎక్కడ వెళ్ళారో అక్కడ సువార్త ప్రకటించారు. సువార్తలు ప్రకటించారు యూదులు. వాళ్ళు సునగోగులు ఉండి, వాళ్ళకి చిన్న చిన్న మందిరాలు, ఇప్పుడు మన మందిరాలాగా ఒక సునగోగులు, మందిరాల్లో ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవారు. అక్కడ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి ఆ మందిరంలో క్రీస్తుల గురించి ప్రకటించే వాళ్ళు అక్కడ కూడా చాలా మంది, అన్యులు కూడా, యూదుల్లో కూడా చాలా మంది రక్షణ పొందిన ఉన్నారు వాళ్ళు. అలాంటి సంఘంగా ఏర్పడిందే ఈ అంతియోకయ సంఘం కూడా. రోమ్లో కూడా అలాగే ఏర్పడిపోయింది సంఘం.
అంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళకముందే రోమ్లో సంఘం ఉంది, మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎలాగ ఏర్పడ్డాయి అంటే వీళ్ళు వెళ్ళినోళ్ళు ఈ ఈ పండగలో, ఈ పెంతెకొస్తు పండగ రోజుని వెళ్ళినోళ్ళు, దేవుని ఆత్మ పొందిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఆల్రెడీ 3,000 మంది ఉన్నారు కదా, తర్వాత ఒక 5,000 మంది రక్షించబడ్డారు ఉన్నారు, స్త్రీల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో సంఘాలు పెట్టడం. అంటే సంఘాలు అంటే వాళ్ళు డబ్బుల గురించి ఆశించబట్టి వాళ్ళు దేవుని స్వార్థ వెళ్ళిపోవాలి, నిజమైన దేవుడిని వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గరే సునగోగుల్లో చెప్పడం. ఇది రక్షణ స్వార్థ చాలా విపరీతంగా వెళ్ళిపోయినారు. అలాంటి సంఘంలో అంతియోకియా, ఈ సంఘంలో చాలా విస్తృతంగా పరిచయం జరుగుతుంది. అందులో లీడర్స్గా ఉండి చెప్పేవాళ్ళు ఎవరంటే పౌలు గారు, అలాగే బర్నబా, ఇంకా కొంతమంది పెద్దలు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ప్రత్యేకించమనడం, వీళ్ళు ఇక్కడి నుంచి నేను అన్య జనాంగాలకి స్వార్థ ప్రకటించడానికి వీళ్ళు తీసుకెళ్ళిపోతానని చెప్పడం. ఇక్కడ మనం 13వ అధ్యాయంలో, ఈ అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మనకి తెలియపరచబడతాం. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈ 4వ వచనం చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళింది. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుతూ ఉండేది. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండేది. వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్త అయిన చాలు మీకు కూడా ఇందులో నీ మ్యాప్ ఒకటి ఉంది చూడండి. మనకి 57వ పేజీ, 57వ పేజీ, 57వ పేజీ. పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం చేసిన ప్రయాణం 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పౌలు గారు మిషనరీ ప్రయాణం 13వ అధ్యాయం 14. అంతియోకియా, ఈ అంతియోకియా దగ్గర నుంచి ప్రారంభించారు కూడా ఈయన. అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడ ఏముంది, ఇక్కడ కాబట్టి 4వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు అక్కడి నుంచి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళింది. ఇక్కడ సెలూకయ ఉంది కదా, అంటే ఇక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి సెలూకయ మీదుగా కుప్రా అనేది ఒక దీవి, మధ్యలో దీవులు ఉంటాయి కదా, అలాంటి దీవి అనమాట. సముద్రం అంతా మధ్యలో ఉండి మధ్యలో ఒక చిన్న దీవిలో ఉండి అదొక అక్కడ ప్రజలు నివసించేవారు, అటు దీవులు అంటారు. ఆ దీవి కుప్రా, ఆ కుప్రాకి వెళ్ళారు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి యారోలు పెట్టుకుంటూ వచ్చండి అత్తాలియా, తర్వాత పెర్గే, అంతియోకియా, పంపులి ఈ భాగంలో కదా చూడండి. 4వ వచనం చదువుతున్నాను నేను. సెలూకయాకు వచ్చి అక్కడ నుండి ఓడకి కుప్రాకు వెళ్ళేది వాళ్ళు. తర్వాత సాలమీలోకి వచ్చారు. సాలమీలో ఉండగా యూదులు సమాజ మందిరంలోనే దేవుని వాక్యము ప్రకటించుంటే అక్కడ పౌలు గారు పరిచయం చేస్తున్నారు. దాని కింద వచనంలో పాప చదవండి. 6వ వచనం. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చిరి. తర్వాత ఆ ద్వీపంలో కుప్రా అనే ద్వీపంలో పరిచర్య ముగించిన తర్వాత అక్కడి నుంచి పాపు అనే ఆ చివరికి అనమాట వచ్చాడు. అక్కడి నుంచి తర్వాత అత్తాలియా, తర్వాత పెర్గము, తర్వాత అంతియోకియా, తర్వాత ఇకోనియా, తర్వాత లుస్త్రా, తర్వాత దెర్బే, తర్వాత అక్కడ రాళ్ళతో పట్టడం అది జరుగుతుంది. తర్వాత మళ్ళీ లుస్త్రాకు వచ్చాడు. మళ్ళీ అక్కడ రిటర్న్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి అంతియోకియా మీద నుంచి డైరెక్ట్గా ఏ అంతియోకియా, పైన అంతియోకియా, గలతీయలో ఒక అంతియోకియా ఉంది. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఎక్కడ వాళ్ళు ప్రారంభించారో అక్కడ తిరిగి వచ్చాడు అనమాట. ఈ విషయాలు 14వ అధ్యాయము 28వ వచనం మనకి చివరి కనబడుతుంటారు. 14వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం, 21వ వచనం చూద్దాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చిరి. తర్వాత శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవాలని వాళ్ళు చెప్పి అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వాళ్ళకి హెచ్చరించను. తర్వాత 24వ వచనం. తర్వాత పిసిదియా
దేశమంతటా సంచరించు పంపులియకు వచ్చును. తర్వాత పెర్గముకు వాక్య బోధించిన తర్వాత అత్తాలియకు దిగి వచ్చి అక్కడ నుంచి వాడకి లోకాగా రాసిన రికార్డ్ చూడండి, ఇది ఎలా రాసుకొచ్చాడు. సూపర్ కదైనా. ఎక్కడెక్కడ దిగారు, ఎక్కడెక్కడ ఎక్కారు, ఎక్కడెక్కడ పరిచయం చేశారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గా పెట్టేశాడు. ఇవన్నీ కల్పితాలు ఏమి కాదు, కథలు కాదు ఇవన్నీ. ఇది రికార్డెడ్గా జరిగిన చరిత్ర, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో. ఇప్పుడు కూడా ప్రాంతాలు ఉన్నాయి, పేర్లు మారున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పేర్లు, ఆ పేరుతో కూడా మనకి చరిత్రకారులు గుర్తించిన ప్రాంతాలు మనకి ఇప్పటికీ కూడా మన చరిత్రలో ఉన్న ప్రాంతాలు. సైప్రస్ అంటారు ఈ కోప్రా దీవిని మన ఇంగ్లీష్లోనే. ఇప్పుడున్న ప్రస్తుత పేరు ఆ దీవి. ఇది ఆ ప్రకటన చేసే విషయం. ఇది మొదటి మిషనరీ యాత్ర. ఇది అయిపోయింది. వచ్చేసిన తర్వాత ఈయన చేసిన పరిచర్య అంతా కూడా ఈ ప్రాంతాల్లో చేశాడు కదా. అన్యుల మధ్యన సువార్త ప్రకటించాడు. తర్వాత చిన్న డిస్టర్బెన్స్లు వచ్చారు. క్రీస్తు ఒక్కళ్ళనే మీరు ఆరాధించాలండి, మీరు యూదుల నుంచి వచ్చారు కదా, సున్నతి చేసుకోవాలి, లేకపోతే ఆచారాలు ఆచరించాలి, మీకు బాప్తిసం ఒకటే తీసుకుంటే చాలు అంటున్నారు ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చేసాయి. ఈ డిస్టర్బెన్స్లు అన్నీ వస్తుంటే ఇది ఎలా కాదు, క్రీస్తు ప్రభువులోనే రక్షణ, ఇదే మార్గము అని తెలియపరుస్తూ ఈ బర్నబా పౌలు గారు చెప్పినా సరే కొంతమంది యూదులు వెళ్ళంట ఈ యెరూషలేం నుంచి అక్కడ వాళ్ళు కలవరపరిచారు. మీరు క్రైస్తవులు అయ్యారు, బాగానే ఉంది, కానీ మీరు ఏం చేయాలి, సున్నతి తీసుకోవాలి, మీరు ఏం చేయాలి, యోధా ఆచారాలన్నీ పాటించాలి, మీరు నిష్ఠాగరిష్టంగా ఉండాలి, మీరు యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చారని చెప్పేసి ఎన్ని మానేస్తున్నారేంటి, అలా చేయడానికి కుదరదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి టెస్ట్ వేసుకొచ్చి ఎన్ని చెప్తుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుందంట. పౌలు గారికి, బర్నబాకిని, అక్కడ వెళ్ళిన పెద్దలకి, వ్యతిరేకంగా మాట్లాడే పెద్దలకి వచ్చేస్తే ఇలా కాదని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే యెరూషలేంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఇదిగో క్రీస్తు ప్రభువారి మార్గాన్ని మేము తెలియపరుస్తుంటే, ఈ సువార్త చెప్తుంటే, ఈ సువార్త యేసు ప్రభువారు మాత్రమే కాదు, సున్నతలు పొందాలి, ఈ చేయాలి అని చెప్పి యోధా మత ఆచారాలన్నీ కూడా మా మీద పెడుతున్నారు అని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇదన్నీ కూడా ఏదో తేల్చాలని చెప్పి శిష్యుల దగ్గర పెట్టారు. ఎవరో పౌలు గారు, బర్నబా, అంతియోకులలో కొంతమంది, లేకపోతే ఇక్కడ ఎవరైతే సువార్తలు ప్రకటిస్తారో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు కొంతమంది వచ్చి చాలా మాకు వ్యతిరేకం ఉంది, ఎన్ని పాటించుతా మనం చెయ్యాలంటే కష్టం అండి. ఇప్పుడు మనం క్రైస్తవులు అయ్యాం, ఇప్పుడు మనం కూడా సున్నతులు పాటించాలి, బళ్ళు అర్పించాలి, ఇవన్నీ చెయ్యాలంటే ఇప్పుడు ఎవరి వల్లనే అవుతుంది అంటారు. అది మనం పాపం చేశాను అనుకోండి, నేను పాపం చేశాను గొర్రెపిల్ల అట్టుకు వచ్చేదంటే ₹1,00,000 ఎట్టి అవుతుందా? ఎన్ని పాపాలు ఓ దాన్ని ఊరుకుంటాం ఆ రోజుకి, ఇవన్నీ చెయ్యాలి. ఇంకొకటి, రక్షణ పొందాలంటే మీరు విశ్వాసం ఒక్కటే ఉంచితే కాదు, బళ్ళు అర్పించాలి, సున్నతులు పాటించాలి, పండుగలు ఆచరించాలి. ఏంటంటే అబ్బాయి కుదరదని చెప్పేసి యెరూషలేంలో మీటింగ్ పెట్టారు. మొత్తం పెద్దలు, యెరూషలేం పెద్దలు, శిష్యులందరూ కూడా. ఇదంతా కూడా అపోస్తలుల గారు 15 అధ్యాయంలో కనబడుతుంది. ఇదంతా మీటింగ్ పెట్టి అప్పుడు వాళ్ళు తేల్చింది ఏంటంటే అబ్బాయి ఇలా కాదు, క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళేమో నూతన సృష్టి, పాత జీవితానికి స్వస్తి చెప్పే కదా ఇప్పుడు క్రీస్తులోనికి వస్తున్నారు అని చెప్పి మీరు అన్నీ చేయవలసిన పని ఏమీ లేదు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే అక్కడ చెప్తున్నారు చూడండి, 15వ అధ్యాయంలో 22వ వచనం నుంచి. అప్పుడు బర్నబాని, పౌలు గారి బర్నబాతోని కొంతమంది శిష్యుల నుంచి పంపించి, అంటే యోధా అనే సేల నుంచి పంపించి వాళ్ళకి పత్రికలు రాసిచ్చి పంపించారంట. క్రీస్తు సువార్త గురించి పత్రికలు రాసి పంపించారంట. ఆ విషయాలు ఇక్కడ కనబడతాయి. 22వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15 అధ్యాయము 22వ వచనం. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోధాను సీలను తమలో ఏర్పరుచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకైకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి సూచన. మీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకైలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును
తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మనందరికీ ఏకాభిప్రాయం కలిగేది. కాగా యోదయను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియలేదు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి ఇప్పుడు ఏమేం చేయకూడదు అన్న విషయాలు చెప్తున్నారు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి దాన్ని చంపిన దానిని జారత్వమును విసర్జింపవలనని అవశ్యముగా వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటిని దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము. వీళ్ళు డిక్లేర్ చేసింది ఏం చెప్తుంది అంటే విగ్రహారాధనకి దూరంగా ఉండండి. గొంతు పీసిన దాన్ని రక్తం కింద వార్చకుండా దాన్ని తినకూడదు. అంటే గొంతుకి పిసికేసి రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణంతో తినకూడదని దేవుడు ముందు చెప్పింది. అలాంటి చెయ్యొద్దు. తర్వాత జారత్వం, వ్యభిచారాలకి దూరంగా ఉండండి. ఇది తప్ప వేరే ఏది కూడా అన్యజంగాల మీద మీరు పెట్టద్దు. ఇది డిక్లేర్ చేస్తారు. యెరూషలేములో మనకి ఎంత మేలు చేశారంటే అన్నయ్యలందరూనే, మన పితరులందరూ కూడా గొప్ప మేలు చేశారంట. ఏంటంటే ఇది డిక్లేర్ చేసి వాళ్ళందరూని పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మీరు వ్యభిచారాన్ని దూరంగా ఉండండి, మీరు తినే ఆహార పదార్థాల దగ్గర అంటే గొంతు పీసేస్తున్నారు, ప్రాణాలతో తినడం దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే విగ్రహాలకు అర్పించిన దగ్గర వాటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇలా చేస్తే మీకు మంచిది. ఇది కూడా సజెషన్ ఎలాగంటే ఇది చేస్తే మంచిది మీకు. మీరు మరి చంపు తినేడు గొంతు పీసి చంపి తినేస్తే మీకు అది మనస్సాక్షి ఒప్పుకోదు కదా. మీకు మంచిది, జాగ్రత్తగా ఉండండి వాటి దగ్గర. ఇది కూడా ఆజ్ఞ ఉంది కదా మనకి, అలా జాగ్రత్తగా చేయండి. బలవంతం ఏమీ లేదు ఇందులో. క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు విశ్వాసంతో నమ్మకంతో వచ్చి దేవుళ్ళ రక్షణ పొందండి, అంతే చాలని పెట్టారనమాట శిష్యులందరూ పెద్దలు. ఇది మనకి మేలు చేసింది అనమాట. దాని ద్వారా అప్పుడు వాళ్ళు విన్నవాళ్ళంట 30వ వచనం చూడండి. అంతటా వారు సెలవు పుచ్చుకుని అంత్యోక్యకు వచ్చి శిష్యులకు సమకూర్చి ఈ పత్రికలన్నీ కూడా ఇచ్చి చెప్పినప్పుడు, వాళ్ళు చదివి చెప్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం చూడండి. వాళ్ళు గొప్ప ఆదరణ పొంది బహుగా సంతోషించారట. ఇప్పుడు మనకు వచ్చిన సంతోషం ఏంటంటే మనకు కూడా ఇదే పరిస్థితులు ఉండే వాళ్ళు కానీ డిక్లేర్ చేయకపోతారు. మనకు కూడా ఆచారాలన్నీ పాటించాలి, చెయ్యాలనుకో ఎవరికవుతుంది? క్రీస్తు ప్రభు వారు చేసిన శిలువయాగము, బలియాగము ఇదేమో ఉచితంగా ఇచ్చాను మీకు. రక్షణ ఉచితము, విశ్వాసం ద్వారానే రక్షణ అని పౌలు గారు శిష్యులు బోధిస్తుంటే వీళ్ళు ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, మా ద్వారా వచ్చినోడు కాదు, వీళ్ళు శిష్యుల ద్వారా వచ్చినోడు కాదు, గెలుపులు రేపడానికి వచ్చారు. దేవుడు ఇచ్చిన రక్షణ సువార్త ఏంటంటే విశ్వాసం ద్వారా రక్షణ. ఇది చాలు మీకు. ఎవరన్నా రక్షణ పొందాలంటే దేవుని మీద విశ్వాసం, నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవుని మీద విశ్వాసం, అంతే. ఇప్పుడు ఏమక్కర్లేదు కదా. హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఇది వాళ్ళు ప్రకటించిన ప్రకటన. అది చేయండి చాలు అంటున్నారంటే. గొప్ప మార్గం మనకు ఏర్పాటు చేసి అందించేశారు. ఇది సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు 15వ అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయాలు, యెరూషలేములో చూస్తున్న గొప్ప సభ గురించి చేస్తున్న విషయాలు. ఇక్కడి నుంచి మన సువార్త వీళ్ళు 13వ అధ్యాయం దగ్గర నుంచి 28వ అధ్యాయం వరకు, తర్వాత మొదటి మిషనరీ పరిచర్య 13-14 అధ్యాయులు అయితే, తర్వాత రెండో సువార్తే 16 అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంటుంది. 3 అధ్యాయాలు చూసుకుంటే ఒక్కొక్క పర్యటన వచ్చేస్తుంటుంది అన్నమాట. అలా దీని గురించిన మళ్ళీ క్లాస్లో చాలా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. వీడియో కూడా ప్రత్యేకంగా చేసి పెడతాను. ఇందులో ముఖ్యంగా ఈ 3 పర్యటనలు కూడా, పౌలు గారు చేసిన 3 పర్యటనలు కూడా ఒకటి ఈ 13వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాలు ఉంటాయి. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇందులో మనకు పత్రికలు చాలా ఉన్నాయి. పత్రికలు, ఈ పత్రికల్లో ఏం పత్రికలు? అపోస్తలుల కార్యాల చూడండి పత్రికలు, రోమా పత్రిక, కొరింథీ పత్రిక, గలతీలు, ఎఫెసీలు, తెస్సలోనికీయులు, తిమోతిలు ఉన్నారు కదా. ఈ పత్రికలు మ్యాక్సిమం పత్రికలు అన్నిటికీ కూడా ఈ అపోస్తలుల కార్యాలతో లింకులు ఉంటాయి. అపోస్తలుల కార్యాలు చేసిన పరిచర్యకి, అపోస్తలు చేసిన కార్యాల పరిచర్యలకి అనుసంధానంగా లేదా అదే కాలంలో జరిగిన పరిచర్య మనకు కనబడుతుంటుంది అన్నమాట. అంటే గలతీ రాసిన పత్రిక ఉందనుకోండి, ఇప్పుడు చూసుకున్నాం 15వ అధ్యాయం దగ్గర, ఈ అపోస్తలుల గారు 15వ అధ్యాయం దగ్గర ఏదైతే సంఘటనలు జరిగాయో
ఏదైతే సెకండ్ వివరించారో అప్పుడు పౌలు గారు వీటిలన్నిటిని వివరించుకుంటూ ఈ గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాసి వచ్చారు లెటర్ని. ఈ లెటర్ అంటే వెంటనే ఈ ఫస్ట్ మిషనరీ పరిచర్య జరిగిన తర్వాత ఈ గలతీ పత్రిక మనకు కనబడుతుంది. అలాగే మిగతాది యాకోబు రాసిన పత్రిక అవ్వచ్చు, మిగతాది కొరింథీ రాసిన పత్రికలు అవ్వచ్చు. మిషనరీ పరిచర్యలు జరుగుతున్నాయి ఓ పక్కనే. మిషనరీ పరిచర్యలు అంటే అపోస్తుల కార్యాలు మనకు తెలియపరిచేది ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం పరిచర్యలు చేస్తున్నారు, సంఘాలను ఎలా ప్రారంభిస్తున్నారు, ఎలాగ ఆదరిస్తున్నారు, చక్కని రీతిగా ఎలా తీసుకొస్తున్నారు అన్న విషయాలు అపోస్తుల కార్యాలు తెలియపరచబడుతుంటే ఏంటండి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ సంఘాలు ప్రారంభించారు, ఎక్కడ సువార్తలు చేశారు, ఏ ప్రాంతాల గుండా వెళ్తున్నారు అన్నది అపోస్తుల కార్యాలు తెలియపరుస్తుంటే ఈ పత్రికలు ఏం తెలియపరుస్తున్నామంటే వీళ్ళు వెళ్ళిన చోట, సంఘాలు ప్రారంభించిన చోట వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవునితో ఎలా సహవాసం చేయాలి, దేవుని ఎలాగ ఆరాధించాలి అన్న విషయాలు పత్రికల్లో కనబడుతుంటాయి అన్నమాట. అంటే రెండు కోయిన్సైడ్. ఇక్కడ జరిగిన సంఘాలు స్థాపించిన వాటికి పత్రికల్లో వాళ్ళు తెలియపరుస్తారంట. అంతేకాకుండా ఆ సంఘాల్లో వచ్చిన సమస్యలు, వాటి సమాధానాలు. కొరింథీ పత్రిక అంతా అదే కనబడుతుంటాయి. కొరింథీ పత్రిక కొన్ని సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలు పౌలు గారి దగ్గరికి వచ్చాయి, వాటికి సమాధానాలు పౌలు గారు ఇస్తున్నారు. అటు రాయడం అంటే అపోస్తుల కార్యాలతో ఈక్వల్గా మ్యాక్సిమం పత్రికలన్నీ కూడా వెళ్తుంటాయి. ఈ పత్రికలు కొన్ని లేని పత్రికలు ఏంటంటే, అపోస్తుల కార్యాలతో లేని పత్రికలు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు జరిగిందన్నో సుమారుగా ఇది ఈ పత్రికలు రాసేటప్పటికి అపోస్తుల గారు చివరి అయ్యేటికి రోమాలోకి వెళ్ళాడైనా, రోమాలో చివర అక్కడ జైల్లో ఉన్నాడు, చెరలో నుంచి అక్కడ ఉన్నారు కొంతకాలం 2 సంవత్సరాలు ఉన్నది అన్న విషయాల వరకు ఉంటుంది. అంటే 62 నుంచి 65 మధ్యలో వరకు అక్కడ వరకు. దాని తర్వాత మళ్ళీ పౌలు గారు తిరిగి వచ్చాడు ఆయన. అక్కడ కొన్ని పత్రికలు ఉన్నాయి, తిమోతి రాసిన పత్రికలు, తీతు రాసిన పత్రికలు అలా ఉంటాయి. ఆ పత్రికలు ఉన్నాయి, దీని గురించి మళ్ళీ వివరంగా చెప్తాను. తర్వాత యోహాన్ గారు రాసిన పత్రికలు ఉన్నాయి, సువార్త ఉంది, ప్రకటన గ్రంథం ఉంది. ఈ మాత్రం చివరిలో రాసినాయి, 90వ సంవత్సరంలో రాసినాయి అన్నమాట. అంటే అపోస్తుల కార్యాలు రాసేటప్పటికి వీళ్ళకి సంబంధం లేదు. దీనికి యోహాన్ గారు రాసిన సువార్తలకి పత్రికలు ఇది జరిగిన కొంతకాలానికి వ్రాయబడ్డాయి. అది మనం క్లుప్తంగా మన నెక్స్ట్ సెక్షన్లో మనం నేర్చుకోవచ్చు. ఇది అపోస్తుల కార్యాలు, వాటికి ఉన్న సంబంధము దగ్గర 7-8 అధ్యాయాల వరకు కూడా, ఈ 7వ అధ్యాయం వరకు కూడా ఈ రాయబడిన అంశాలన్నీ అపోస్తుల కార్యాలకి అనుసంధానమైన సబ్జెక్ట్ అంతా కూడా మనకు కనబడుతుంది. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పచ్చు. డౌట్స్ ఏమంటే చెప్పచ్చు. డౌట్స్ ఏమండి? డౌట్స్ లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మనందరినీ దీవించును గాక. అలాగే లెసన్లో ఉన్న లాస్ట్లో ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు జాగ్రత్తగా చూడండి. అలాగే మీకు మొదటి పాఠంలో అసైన్మెంట్లు కూడా, సువార్తల మీద అసైన్మెంట్లు అన్నీ కూడా పెట్టాను. అవి కూడా రాసి తెచ్చారనుకుంటున్నాను. అవన్నీ కూడా ఈ బుక్ అయిపోయేటప్పటికి మనకి సబ్మిట్ చేయాలి. మీరు రాసుకున్న బుక్లోనే రాసుకోండి. ప్రతి లెసన్ మీద కూడా అసైన్మెంట్లు ఇస్తున్నాను. తర్వాత ఇందులో ఉన్న లెసన్ అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా చదవండి. మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా మీ బుక్లో కూడా రాసుకోవచ్చు. ఏదైతే మీకు జ్ఞాపకం ఉంటుంది అనుకున్నారో అవి రాసుకోవచ్చు. అది లాస్ట్లో చివరిలో ఎగ్జామ్ ఉంది కదా, అది చివరి ఎగ్జాము లాస్ట్లో మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు 3rd బుక్ మొదలెట్టుకునేటప్పుడు ఇప్పుడు రాయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, లేకపోతే నెక్స్ట్ సెక్షన్కి ఏమైనా డౌట్స్ ఏమన్నా అందులో రాసుకుని ఉంచండి. మీకు ఏమైనా వాట్సాప్ మీకు డౌట్స్ ఏమన్నా నాకు వాట్సాప్ పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.